నర్సన్నకు మాటియరా ఓటేయరా మన ఎనగందుల నరసన్నకు సలగుట్ట ప్రగతి కై కడియం శ్రీహరి గారి ఆశీసులతో శ్రీధర్ రావు దీవెనలతో సర్పంచి అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరచగా బడుగులకై అడుగులయ్య భవిష్యత్తుకు బాటలేయ కదిలినాడు సూడూరన్న ఎనగందుల నరసింహారెడ్డి సలగుట్ట ప్రగతి కై కడియం శ్రీహరి గారి ఆశీసులతో శ్రీధర్ రావు దీవెనలతో సర్పంచి అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరచగా బడుగులకై అడుగులయ్య భవిష్యత్తుకు బాటలేయ కదిలినాడు సూడు రన్నయన గంగుల నరసింహారెడ్డి పల్లగుట్ట బిడ్డలకు చేయి పట్టటి అక్షరాలు నేర్పినాడు విద్యావేత్తగా వెలిగినాడు నీ మనసు ఎంత మంచిదో నరసన్న నీ మాటెంత మధురమో నరసన్న ఇల్లు ఇల్లు పిలిలినాది నీ కొరకు నడిచినాది ఎనుగందుల నరసన్న అందుకో విజయం అన్నా సలగుట్ట ప్రగతి కై కడియం శ్రీహరియారి ఆశీసులతో శ్రీధర్ రావు దీవెనలతో సర్పంచి అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరచగా బడుగులకై అడుగులయ్య భవిష్యత్తుకు బాటలేయ కదిలినాడు సూడూరన్న ఎనగందుల నరసింహారెడ్డి సలగుట్ట ప్రగతి కై కడియం శ్రీహరి గారి ఆశీసులతో శ్రీధర్ రావు దీవెనలతో సర్పంచి అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరచగా బడుగులకై అడుగులయ్య భవిష్యత్తుకు పాటలేయ కదిలినాడు సూడు రన్నయన గందుల నరసింహారెడ్డి ప్రైవేటు పాఠశాల చెప్పినాను మీ పిల్లలందరికీ ఇప్పటి వరకు చదువు నేర్పించినాను. నేను డిగ్రీ చదివి స్కూల్ మీద ఆధారపడి ఒక టీచర్ని ఉన్నాను. ఆల్రెడీ 36 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మీ పిల్లలందరూ నా పిల్లలే, వాళ్ళ పిల్లలు కూడా నా పిల్లలే అని నేను ఇప్పటి వరకు కూడా సరే అని పాఠశాల మీదే అంకితమైనాను. ఇప్పుడు నా 58 ఏళ్ళ వయసు ఉన్న వాడిని గ్రామం కోసం మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయాలని నేను పెద్ద గొప్ప సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ తరఫున కడియం శ్రీహరి గారి దీవెనలతో శ్రీధర్రావు బాబు గారి ఆశీస్సులతో నేను మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి మన గ్రామాన్ని ఇంతకుముందున్న గ్రామానికంటే ఆదర్శవంతంగా ఒక ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్ది ఆదర్శవంతమైన సర్పంచ్గా అవార్డు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. నేను ఏ పనిలోనూ కూడా కరప్టెడ్ కాదు, అంటే మోసం చేసి ఏదో తీసుకోవాలని నాకు ఆలోచన లేదు. నా పిల్లలు వెలిసేటి అంటే మంచి జీవితం గడుపుతున్నారు. ఇలాంటి మోసపూరితం కాకుండా మీకు నిజమైన సేవలు చేయాలని మీ ముందుకు వస్తున్నాను. నన్ను ఆశీర్వదించి గ్రామ పంచాయతీ పంపండి. 5 సంవత్సరాల కాలంలో మీకు ఏ విధమైన సేవలైనా చేయడానికి మంచి పనులకు మీ ముందుంటానని మీ యొక్క ఆశీర్వాదం నాకు ఇవ్వండి. నేను మీకు అందరికీ
మంచి సేవలు చేస్తానని నా యొక్క మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చిలుకూరుపేట అభివృద్ధాత మన శ్రీధరరావు బాబు గారు ఉన్నారు. వారి అడుగుజాడలో నేను కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇంటికి ఏం అవసరం లేదు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీ యొక్క కార్యక్రమాన్ని ఇంతకుముందు గ్రామ పంచాయతీ కంటే అనేక ముందుకు పోతానని ఒకసారి నన్ను ఆశీర్వదించండి. మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే. వచ్చిన ప్రతి అక్క చెల్లెలకు మా అందరికీ, మా ఆడబిడ్డలందరికీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ అంటే నామినేషన్ లాస్ట్ రోజు కాబట్టి ఒక ర్యాలీ రూపంలో చేసుకునేది ఒక సంప్రదాయం, ఎలక్షన్లో వాతావరణం ఉంటుంది. అందుకే ఇవాళ ఈ అందరి ఆధ్వర్యంలో ర్యాలీ ద్వారా చేసుకొని తర్వాత 12 మంది అభ్యర్థులు ప్లస్ సర్పంచ్ గారు అందరూ కలిసి నామినేషన్ చేసే సర్పంచ్ గారు అందరూ కలిసి అక్కడ కృష్ణాగూడెం పోయి నామినేట్ అయ్యారు కాబట్టి త్వరగా ఊహించుకోవడం జరిగింది. అంటే 10 గంటల నుంచి తొందరగా కంప్లీట్ చేసి ఎండ కూడా ఉంది కాబట్టి ఇబ్బంది రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గ్రామశాఖ ఆధ్వర్యంలో రాజు ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, శ్రీరా నాగరాజు పిఎస్ఎస్ వైస్ చైర్మన్, దేవస్థాన డైరెక్టర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్, ఇలా అందరి ఆధ్వర్యంలో గ్రామశాఖ ప్రతి ఒక్కరు కార్యకర్తలు రాత్రి పగలు పనిచేసే చాలామంది కార్యకర్తలు మనకు ఉన్నారు. పొద్దున లేస్తే గ్రామ అభివృద్ధి గురించి వాళ్ళు కూడా తపన చేయడం జరుగుతూ ఉంది. ఎలక్షన్ల వాతావరణం, ఇప్పుడు ఎలక్షన్లు డిక్లేర్ అయినాయి కాబట్టి అందరికీ మన కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనకు ఎర్రగందుల నరసింహారెడ్డి గారిని అభ్యర్థిత్వాన్ని మనం అందరి ఆధ్వర్యంలో, గ్రామశాఖ ఆధ్వర్యంలో అందరం బలపరచుకోవడం జరిగింది. తప్పకుండా మనందరం ఏకతాటి అయ్యి తప్పకుండా నరసింహారెడ్డి గారి నాయకత్వాన్ని, వారి వార్డు మెంబర్స్ 12 మందిని ప్రతి ఒక్కరిని మనము దగ్గరుండి గెలిపించుకొని నరసింహారెడ్డి గారిని మనము భారీ మెజారిటీతో గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో మన పల్లగుట్ట గ్రామానికి గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంచి ఒక మైలేజ్గా ఉంటుందని నేను తెలియజేస్తూ, ఎందుకంటే మీకు మనము 2 years బ్యాక్ పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనం ఇక్కడ గుడ్రాయి దగ్గర అంబేద్కర్ అక్కడ ఆ ఏరియాలో సాయంత్రం ఎమ్మెల్యే గారి ర్యాలీ ఉన్నప్పుడు అక్కడ చెప్పుకోవడం జరిగింది. మీ అందరి సమక్షంలో చెప్పుకోవడం జరిగింది అక్కడ 2 years బ్యాక్. అంటే చాలా కొన్ని చిన్న సమస్యలు ఉండేవి. అంటే సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇట్లాంటి చాలా కొన్ని సమస్యలు ఇవన్నీ కావాలని మనకు ఎందుకంటే 10-20 ఏళ్ళ నుంచి కూడా మన ప్రయత్నం జరుగుతుంది. మనకు అది రాలేదు ఇక్కడ. అయితే ఆ రోజు ఎమ్మెల్యే గారు మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. అక్కడ ఏమని అంటే మీకు పల్లగుట్ట అంటే నాకు ఆదర్శం, ఇప్పుడు కాదు, ఒక మంచి ఆదర్శ గ్రామం ఈ గ్రామం. ఇవాళ నాకు ఇక్కడ ఉన్న అనుభవం 90 ఏళ్ళ నుంచి వారు రాజకీయంలో ఉన్నప్పటి నుంచి పల్లగుట్ట అంటే వారికి ప్రత్యేక అభిమానం. ఎందుకంటే స్వామ్యులు, మన పల్లగుట్ట గ్రామస్తులే మృదు స్వభావులు, స్వామ్యులు, ప్రేమ గుణం గల వాళ్ళు. ప్రతి ఒక్కరు ఎక్కడ ఏ ఇంట్లో చూసినా అదే వాతావరణం ఉంటుంది. తొందరపడి మాట్లాడరు, ఎక్కడ ఇబ్బంది పెట్టే వాతావరణం ఉండదని సార్ ఎన్నోసార్లు చెప్తున్నారు. మంచోళ్ళండి మీ గ్రామస్తులని, కానీ ఒక్క దగ్గర ఉంటలేరండి, కొద్దిగా 4-5 అటు ఇటు తిరుగుతున్నారని ఊరికి అంటాడు. అట్లేం లేదు సార్, నేను పల్లగుట్ట గ్రామాన్ని అందరూ మీ ఆధ్వర్యంలో తప్పకుండా ఏకతాటిపై నడుస్తామని చెప్పి ఆ రోజు సార్ ద్వారా మనం అష్యూరెన్స్ తీసుకోవడం జరిగింది. సార్ మా ఊరికి చాలా సమస్యలు లేదు సార్, ఇవన్నీ మీ ద్వారా కావాలి. గత చాలా రోజుల నుంచి చూస్తున్నాం, 78 సంవత్సరాల స్వతంత్రం వచ్చినాక కూడా ఇంకా మేము రోడ్లు, నీళ్లు, కరెంటు ఇదే ముచ్చట పెడుతున్నాం సార్. ఇప్పుడు చూసినా అది రెగ్యులర్గా అంటుంటే అన్ని పనులు చేయిస్తానండి. మీరు పల్లగుట్ట గ్రామం నుంచి, చిలుపూరు మండలం నుంచి మంచి మెజార్టీ ఇప్పేయండి. దగ్గరుండి ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, అందరి కార్యకర్తలు మీ అందరి సహకారంతో మంచి సార్కు మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది. వారిచ్చిన అస్యూరెన్సే అన్ని చేయిస్తానంటే 1,90,00,000 రూపాయలు మన గ్రామానికి ఈ 2 yearsలో ఇవ్వడం జరిగింది. 1,50,00,000 రూపాయలు సీసీ రోడ్లకు ఇవ్వడం జరిగింది. 25 లక్షల రూపాయలు హెల్త్ సబ్ సెంటర్ గ్రామంలో డాక్టర్స్ ఉంటే కొద్దిగా బాగుంటుంది అనుకుంటే ఇమీడియట్గా దాన్ని ఇక్కడ ఏ ఊర్లో ఎక్కడ ఇంకా ఇంతవరకు కొబ్బరికాయ కొట్టిన కానీ ఉన్నాయి. మన ఊర్లో ఎంటబడి హెల్త్ సబ్ సెంటర్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ముదిరాజు కాలనీకి, ఎస్సీ కాలనీకి వాటర్ ఇబ్బంది ఉంది, బాగా నీళ్లు అక్కడ అందట్లేదు అని చెప్తే 5 లక్షల రూపాయలు దానికి ఇవ్వడం జరిగింది. సబ్ సెంటర్ ఎలక్ట్రికల్ రైతుల సమస్యలు ఉన్నాయి చాలా, ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది, పవర్ షార్టేజ్ ఉంటుంది. ఎట్లా అని అంటే చిలుపూరు మనకు వచ్చిన సబ్స్టేషన్, చిలుపూరు మండలం కొత్తగా నూతనంగా ఏర్పడితే ఆ సబ్స్టేషన్ అక్కడ పోవడం జరిగింది. అక్కడ కూడా మీటింగ్లో చెప్పుకోవడం జరిగింది. ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో చెప్తే మనకు అక్కడి నుంచి ఒక లైన్ కూడా ఇవ్వడం జరిగింది, ఆన్ కాలేదు. కానీ సార్ దృష్టిలో పెడితే తప్పకుండా మీకు సబ్స్టేషన్ ఇస్తా అని చెప్పారు. సబ్స్టేషన్ కూడా మనకు శాంక్షన్ అయింది 3 కోట్ల రూపాయలతోటి. మనకు సబ్స్టేషన్ కూడా శాంక్షన్ అయ్యి టెండర్స్ అవుతున్నాయి. వడ్రగూడెం క్రాస్ కార్డ్ అక్కడ అవుతుంది. ఇంకా పోతే మీకు సార్ ద్వారా చెప్పినాం సార్, ఈ రోడ్డు మాకు ఇక్కడి నుంచి గార్లవాడకు చాలా ఇబ్బంది ఉంది సార్. మేము
చూస్తేనే బాగా అనిపిస్తుంది. సార్ చెప్పడం ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. సార్ ప్రయత్నం వల్ల రాబోయే రోజులు అది కూడా 2 కిలోమీటర్స్, ఒకటి గార్లగడ్డ తండ నుంచి ఎన్హెచ్ క్రాస్ వరకు 17.5 కిలోమీటర్లు, గోవర్ధనగిరి నుంచి చిలుపూరు వరకు 14.5 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 35 కోట్ల రూపాయలతోటి డబల్ రోడ్స్ శాంక్షన్ అయిన టెండర్స్ అవుతున్నాయి. ఇది చిన్న విషయం కాదు. ఇది ఎక్కడ మండల నియోజకవర్గంలో సారు సరే అన్ని గ్రామాలు 146 గ్రామ పంచాయతీలు సార్కు ఒకటే కావచ్చు, కానీ నాకు ఉన్న ఊరు కన్న తల్లి వాళ్ళ ఊరికు కావాలి సార్, నాకు కావాలి నా ఊరు కంటే పట్టు పడితే సార్ ఇవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. అందుకే నేను చెప్పదలుచుకున్నాను, రాబోయే రోజుల్లో మనకు మన అభ్యర్థి నరసింహారెడ్డి గారిని, మన వారి ప్యానల్ను 12 మంది వార్డు సభ్యులందరినీ మనం దగ్గరుండి గెలిపించుకున్నాము. మనకే కన్ఫ్యూషన్ లేదు, అంతా మనకు వెళ్ళలేదు. కానీ మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు, గౌరవ ఎంపీ గారు ఉన్నారు. మనకు ఒకటే ఇంట్లో ఒకటే కుటుంబంలో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. చాలా గొప్ప విషయం. ఈ అవకాశం మళ్ళీ రాదు మనకి. ఇక తెలియదు ఈ జీవితంలో ఏమొస్తుందో తెలియదు కావచ్చు, కానీ ఎవరు ఎట్లా ఉంటారని ఒక ఇంట్లో ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఉండడం చాలా అరుదు, ఇక్కడ చాలా రేర్. అది మనం అవకాశాన్ని వాడుకుందాం. తప్పకుండా మన గ్రామానికి సంబంధించిన నాన్ కరప్టెడ్గా ఇప్పుడు ఇన్ని పనులు ఎక్కడ వచ్చినా కానీ అందరికీ ఎల్ఓసీలు కావచ్చు, డాక్టర్కు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఇందిరా మిల్లు ఇచ్చుకున్నాం. మనం 36 ఇందిరా మిల్లు ఇచ్చుకున్నాం, అంటే 36 × 5 లక్షలు. అది కూడా మీకు వచ్చింది. ఇంకా ఇస్తా అన్నారు సార్, మీరు ప్రోగ్రెస్లో పెట్టండి ఇమీడియట్గా. అంటే రోజు ఆ పంచాయత్ సెక్రటరీ ఆనందం కారోబార్తో వెంటబడి అందరితో వెంటబడి వాళ్ళకి ఆ ఇందిరా మిల్లు ప్రోగ్రెస్ చేయడం, వాళ్ళ పేమెంట్ రావడం జరుగుతుంది. అంటే ఇవన్నీ ఒక 2 ఇయర్స్లో చేయించుకోగలిగినాం. మనకు ఒక మంచి నాయకత్వం ఉంది. అందరం సహకరించి రాబోయే రోజుల్లో తప్పకుండా మనం నరసన్నను గెలిపించుకుందామని తెలియజేస్తూ